వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఓయూ స్థితిగతులు మారిపోతున్నాయి అండ్ మెస్లో ఉండే పరిస్థితులు మారబోతున్నాయి అండ్ హాస్టల్ వ్యవస్థ మారబోతుంది. నాణ్యమైన విద్యతో పాటు మెస్ కూడా మారబోతుంది అని ముఖ్యమంత్రి ఏకంగా ఓయూకి వెళ్ళడం, మాట్లాడడం, తర్వాత నిధులు మంజూరు చేసిన తర్వాత వినిపించింది. కానీ సీన్ కట్ చేస్తే పరిస్థితి ఎట్లా ఉందంటే ఓయూలో నాణ్యమైన భోజనం పక్కన పెడితే పురుగుల అన్నం పెట్టకుండా ఉండండి, మాకు నీళ్ళ చారు పెట్టకుండా ఉండండి అని విద్యార్థులు రోడ్ ఎక్కి ధర్నా చేసే సిచ్యువేషన్ వచ్చింది. సో రోడ్ ఎక్కి ధర్నా చేయడం అంటే మనకి ఆశ్రమ పాఠశాలలు మనం చూసినాం, రెసిడెన్షియల్ స్కూల్లో చూసినాం. కానీ ఇప్పుడు ఓయూ విశ్వవిద్యాలయంలో లా కాలేజ్ దగ్గర ఇవాళ విద్యార్థులు నిరసన చూస్తున్నాం. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఇక్కడ గత వారం రోజుల నుంచి కర్రీ సరిగా ఉండట్లేదు, రైస్ సరిగా ఉండట్లేదు, ఉప్పు ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం హైజీనిక్ అసలు ఉండట్లేదు. వర్కర్స్ ఎప్పుడు టైం రావట్లేదు. కొంతమంది తాగి మరి వంట చేసి చాలా అభాగ్య పాలు చేస్తూ అసలు సిద్ధమైన భోజనం పెట్టకుండా నాసి రకమైనటువంటి బియ్యాన్ని వాడుతూ ఎంత మాత్రం కొంచెం కూడా మా మీద దయ జాలి లేకుండా అసలు ఎట్లా నడుపుతున్నారో మీకు అర్థం కావట్లేదు. మేము ఎన్నిసార్లు ప్రిన్సిపల్ గారికి, మా డీసీ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ, మేము పిటిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇవాళ మధ్యాహ్నం వర్కర్స్ వాళ్ళు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు వండే స్థితిలో లేదు, వాళ్ళు ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేమందరం విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ 3వ సంవత్సరం 5వ సంవత్సరం విద్యార్థులు అందరం రోడ్డు మీద వచ్చాం. ఈ రోజు మాకు న్యాయం జరగాలని, కరెక్ట్ రైట్ టు ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్ అండ్ లైఫ్ హెల్త్ అనేది ఒక ఫండమెంటల్ రైట్. కాబట్టి దానికోసం మేము పోరాడుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని, మా సమస్యలు మీ వెంటనే వీసీ గారికి, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మేము మద్దతిస్తున్నాం. దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి. సమస్యలు ఏవైతే హాస్టల్లో ఉన్నాయో, మెస్లో ఉన్నాయో వాటన్నిటి నుంచి నాసి రకమైనటువంటి బియ్యాన్ని కానీ, నాసి రకమైనటువంటి వంటలు కానీ, కూరగాయలు కానీ వాటన్నిటిని తీసివేసి చక్కటి భోజనం అందించాల్సిన బాధ్యత. భోజనం కోసం రోడ్డు ఎక్కి విద్యార్థులు ఆందోళన చేసిన పరిస్థితి. ఆ నిరసనలు చూడండి. ఆ మెస్లో ఉండే బగోన్లు, గిన్నెలు, చెంచాలు అన్నీ రోడ్డు మీద తీసుకొచ్చి మాకు నాణ్యమైన ఫుడ్ పెట్టండి అంటూ. అయితే ఇది ఇవాళ మనం ఫ్రస్ట్రేట్ అయిన విద్యార్థులు రోడ్ ఎక్కిర్రు అని చూస్తున్నాం. కానీ గతం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిస్థితి అదే. సో ముఖ్యమంత్రి వచ్చి ఓయూలో విద్యార్థులతో మాట్లాడడం, తర్వాత నిధులు మంజూరు చేసిన తర్వాత పరిస్థితులు మారుతాయని చాలామంది విద్యార్థులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పరిస్థితులు మారాయి, కానీ ఇంకా వరస్ట్గా మన పరిస్థితి. అయితే ఓయూలో నుంచి విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు నిరసన చేస్తున్నారో వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మెస్ వ్యవహారం ఏంది, ఎన్ని రోజుల నుంచి ఇదే పరిస్థితితో ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్ అనేది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. హలో. సో ఇప్పుడు మన ఫోన్ లైన్లో శ్రీకాంత్ ఉన్నాడు, బీఆర్ఎస్బీకి సంబంధించి. అసలు ఓయూలో ఏం జరుగుతుంది శ్రీకాంత్? నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్ మీరా, బీఆర్ఎస్వి ఉస్మానియా స్టూడెంట్. నేను ఈ రోజు అనే కాదు, గత సంవత్సర కాలం నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొకసారి, 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి విద్యార్థులు నాసిరక భోజనం పెడుతురని, భోజనంలో పురుగులు వస్తున్నాయని రోడ్డు ఎక్కుతున్నటువంటి దాఖలు చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ మీద ఏదో ప్రేమలకు వచ్చినట్టు రోజొక తీరుగా చెప్తా ఉంటాడు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ పైన ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకు ఇక్కడ అధికారులు వివరిస్తా ఉన్నటువంటి తీరుకు ఏమాత్రం సంబంధం లేదు. అదేంది శ్రీకాంత్, మొన్ననే కదా 100 కోట్ల రూపాయల నిధులు కూడా ఓయూకి మంజూరు చేసిండ్రు. స్థితిగతులు మారుతాయి, మెస్ పరిస్థితులు మారుతాయి, నాణ్యమైన భోజనం కూడా విద్యార్థులకు అందుతుంది అనే మాటలు వినిపించినాయి, ప్రకటనలు వినిపించాయి. ముఖ్యమంత్రి గారి ప్రకటనలు, ముఖ్యమంత్రి గారి మాటలు నీటి మూటలే తప్ప 100 కోట్లు 1000 కోట్లు అని మాటలు చెప్పడం ద్వారా, మాటలు చెప్పడే వరకే సరిపోయింది. కానీ ఆ 1000 కోట్లతోటి మాకు ఒరిగింది లేదు. 1000 కోట్లతోటి మాకు ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు. ఆ 1000 కోట్లు నిజంగా రిలీజ్ జరుగుంటే ఈ రోజు ఇప్పటికి కూడా ఈ పరిస్థితులు ఉండేవి కావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు నీటి మూటలే తప్ప చేతల్లో లేవు. ముఖ్యమంత్రి గారు ప్రకటనలకే పరిమితమైంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి అధికారులలో ఏ మాత్రం కూడా చెల్లడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టు అదే పంతాను వివరిస్తా ఉన్నారు. వీసీ గాని సంబంధిత అందరు అధికారులు ఒకటే మొండి వైఖరిన వివరిస్తూ విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. విద్యాశాఖ మంత్రి అసలుకి ఇవాళ మెస్ పరిస్థితి బాగాలేదంటూ ఓయూ రోడ్లెక్కిన విజువల్స్ చూస్తున్నాం విద్యార్థులది. ఏమైంది అసలు ఇవాళ, ఏమైంది అక్కడ?
ఈ రోజు లా కాలేజీలో విద్యార్థులు నాసిరకం భోజనం పెడతా ఉన్నారని రోడ్డెక్కిరు. ఈ రోజే కాదు, ఈ సంవత్సర కాలంలో నెలకొకసారి చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏ మాత్రం మీడియా వరకు చెప్పడమే తప్ప వారి చేతల్లో లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి తక్షణమే యూనివర్సిటీలపై చర్యలు, యూనివర్సిటీలో జరుగుతూ ఉన్నటువంటి అవకతవకలు కానీ విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించాలి. మరొకసారి ఇటువంటి నాసిరకం భోజనాలు పెడతాం, ఇలాంటి పురుగులన్నాలు పెడతా అంటే ఊరుకునే పరిస్థితి లేదు. అయితే నాసిరకం భోజనం అని అంటూనే ఉన్నారు. అసలు నాసిరకం భోజనం ఏంటి, అక్కడ భోజన పరిస్థితి ఏంటి? మొన్న గత వారంలో యూనివర్సిటీ ఇదే లా కాలేజ్ విద్యార్థులు కుళ్ళినన్నం వచ్చిందని రోడ్డెక్కడం జరిగింది. పొద్దునోడి అన్నాన్ని నైట్ వరకు కూడా అదే అన్నాన్ని కంటిన్యూ చేసారు వీళ్ళు, మెస్ లో ఉండేటువంటి వర్కర్లు కూడా. సో కుళ్ళినన్నం రావడము, ఆ పదార్థాలు కుళ్ళిపోవడం, కూరగాయలు కుళ్ళిపోవడం లాంటివి చూసి విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వానికి కానీ మంత్రులకు కానీ ఏ మాత్రం విద్యార్థుల జీవితాలపై చిత్తశుద్ధి లేదు. ఒక పక్క గురుకులాలలో నిత్యము అయితే ఇదే వీసీ వరకు తీసుకెళ్ళిండ్రా? హాస్పిటల్ పాలవుతా ఉంటాయి. వీసీ వరకు తీసుకెళ్ళిండ్రా? హలో, వీసీ వరకు ఇష్యూ తీసుకెళ్ళిండ్రా? వీసీ ఏమన్నాడు? గత 2 నెలల క్రితమే ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ విద్యార్థులు వీసీని సంబంధిత అధికారులను కలిస్తే మరలా ఇలాంటివి పునరావృతం కాకుండా మేము చూస్తాం వారు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ అదే పంతాన అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ పంతాననే ఈ రోజు కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నాసిరకం భోజనం పెడతా ఉన్నారని రోడ్ ఎక్కడం జరిగింది. డన్. ఓకే శ్రీకాంత్, థ్యాంక్ యూ. సో ఇదనమాట ఓయూలో ఉండే మిస్ పరిస్థితి. సో నాణ్యమైన భోజనం లేదు అని విద్యార్థులు వీసీకి కంప్లైంట్ చేయడం, వీసీ స్పందించకపోవడం, స్పందించినా మళ్ళీ తీరు మెస్లో మారకపోవడం, ఇవన్నీ కంటిన్యూగా జరుగుతున్న ప్రాసెస్. కానీ ఎప్పుడైతే విద్యార్థులు మరీ నాసిరకానికే ఇంకా నాసిరకం భోజనం ఏ రోజైతే వస్తుందో ఇక ఆ రోజు ఫ్రస్ట్రేట్ అయ్యి ఇట్లాంటి రోడ్డు ఎక్కడం, ధర్నాలు చేయడం, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం, లేదంటే మళ్ళీ అక్కడి నుంచి తరిమి పంపించడం. సో ఇదే పరిస్థితుల నుంచి ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఓయూలో అడుగుపెట్టిండో ఈ పరిస్థితులు మారుతాయని ఎక్స్పెక్ట్ చేశారు స్టూడెంట్స్. కానీ ఓయూలో ముఖ్యమంత్రి అడుగుపెట్టినా, నిధులు మంజూరు చేసినా పరిస్థితులు మారలేవంటే ఓయూకి కేవలం నిధుల అనౌన్స్మెంట్ మాత్రమే జరిగింది, నిధుల కేటాయింపు జరగలేదు అనేదానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. మరి ఓయూ స్థితిగతులు ఎప్పుడు మారుతాయి అండ్ విద్యార్థుల మెస్ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి అని ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని చూద్దాం.